రిసీవింగ్ ఫర్గివ్నెస్ ఫర్ హీలింగ్ అంటే స్వస్థత మరి క్షమాపణ తీసుకునే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటుంది? క్షమాపణ. దేవుడు సిలువలో మన పాపాలను క్షమించాడు. అయితే మనకేదైనా ఇబ్బంది వచ్చినా, వ్యాధి వచ్చినా, సడన్గా ఏదైనా వచ్చేసింది అనుకోండి, మనం ఏదో పొరపాటు చేసాం అందుకే వచ్చింది అయి ఉండొచ్చు. మరి అలాంటప్పుడు మనం దేవుడిని స్వస్థపరచమని అడుగుతాం. కానీ మనసులో ఒకవేళ నీ పొరపాటు నీకు జ్ఞాపకం వచ్చి అందువల్లే ఇది వచ్చిందని అపవాది నీ మీద నింద మోపుతున్నాడు అనుకోండి, అప్పుడు అది ఉంటుండగా నీ విశ్వాసం పెరగదు. మరి నీ విశ్వాసం పెరగనప్పుడు ఇంకా అపవాది నిన్ను ఆ ఖండించుకునే మనసులో ఉంచి నిన్ను ఇంకా బాధ పెట్టాలని చూస్తాడు. లెట్స్ రీడ్ ఫ్రమ్ మాథ్యూ చాప్టర్ 9. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2 నుంచి చదువుకుందాం. ఇదిగో జనులు పక్షవాయుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పెను. మరి ఈ వ్యక్తి యేసుప్రభువు వారి దగ్గరికి స్వస్థత కోసం వచ్చినప్పుడు యేసుప్రభువు వారు ఆ పక్షవాయు గల వారిని చూసి ధైర్యముగా ఉండుము, ఎందుకంటే వ్యాధి వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా ఎందుకు భయపడతారు అంటే ఆ వ్యాధి తుదకు ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణానికి. దట్ సిక్నెస్ మైట్ లీడ్ యూ టు డెత్. ఆ జ్వరం తగ్గకపోతే, ఆ నొప్పి తగ్గకపోతే, ఒకవేళ అది పెరిగిపోయి చనిపోతామేమో అనే భయం. ఏదన్నా ఎక్కువ కాలం ఉంటే చూడండి, ఆ షుగర్ ఉన్న దాని మందులన్నా వేసుకుంటారు, బీపీ మందులు వేసుకోకుండా అలా ఉంటే భయం. ఎనీ సిక్నెస్ మే లీడ్ యూ టు డెత్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కంట్రోల్. ఏదైనా వ్యాధిని కంట్రోల్లో పెట్టకపోతే అది మనిషిని చంపేస్తుంది. అందుకని భయం. ఇక్కడ యేసుప్రభువు వారు ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. మామూలుగా ఇతను వచ్చింది దేని కొరకు? స్వస్థత కొరకు. దిస్ మ్యాన్ కేమ్ ఫర్ హీలింగ్. ఇతడు స్వస్థత కొరకు వచ్చినప్పుడు ఇక్కడ యేసుప్రభువు వారు స్వస్థత గురించి మాట్లాడుతున్నాడా, క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడా? క్షమాపణ అంటే ఏంటి? క్షమాపణకి స్వస్థతకి ఏముంది? కనెక్షన్. దెర్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ ఫర్గివ్నెస్ అండ్ హీలింగ్. ప్రభువా స్వస్థపరచు. దెన్ హి సేస్, ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. కంటిన్యూ, లెట్స్ కంటిన్యూ. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడువమని చెప్పుట సులభమా? నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడువని చెప్పుట సులభమా? అంటే ఏంటి? బోత్ హ్యావ్ ద సేమ్ కనెక్షన్. పాపాలు క్షమించబడ్డాయి, లేచి నడు, స్వస్థత, రెండు ఏది సులభము? సో బోత్ ఆర్ లైక్ ఈక్వల్, రెండు ఒకటే. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ ఎలా ఉంటుందంటే, హౌ ఆర్ యూ ఫైన్, యూనో, డూయింగ్ గుడ్, ఇవన్నీ ఒకటే పదాలు అనమాట. ఆర్ యూ ఫైన్, డూయింగ్ గుడ్, ఆల్ వెల్ అంటూ ఉంటాం ఇంగ్లీష్లో. బాగున్నారా, అంత క్షేమమేనా, రెండు ఒకటే. అలాగే నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచిన రెండు సులభమే. బోత్ ఆర్ కనెక్టెడ్, బోత్ ఆర్ సైనోనైమ్స్. ఒకవేళ అంటే సిలువలో ఆయన నా కొరకు రక్తము కార్చాడు, ఆయన దెబ్బల వల్ల నాకు స్వస్థత, నేను స్వస్థపడ్డాను, నేను క్షమించబడ్డాను అని నువ్వు అనుకున్నా, స్వస్థపడ్డాను అనుకున్నా, రెండు ఒకటే. మరి ఏంటి కనెక్షన్? ద డెవిల్ ఈజ్ ద వన్ హూ కండమ్స్. కండమేషన్ ఈజ్ అన్ అటాక్. నీవు ఒకవేళ ఖండింపబడ్డావు అనుకోండి, అది అపవాది యొక్క తంత్రం. సరే, మరి ఖండింపబడ్డావా? అవును, ఖండింపబడాలా. ఈ సృష్టిలో ఉండేటువంటి ధర్మశాస్త్రం అటువంటిది. కానీ కొన్ని పొరపాట్లు మనం తెలిసి చేస్తాం, కొన్ని మనము తెలియక చేస్తాం. దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ సెన్స్, ఇంటెన్షనల్ అండ్ అన్ఇంటెన్షనల్ సెన్స్. కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. కొన్ని పుట్టుకతో వస్తాయి బలహీనత, కొన్ని సాధారణంగా చాలా మటుకు ఇలా ఉంటాయి.
కొన్ని తెలిసి చేస్తాం, చిన్నప్పుడేమో తెలియక చేస్తాం. అదే అలవాటు పెద్దయ్యాక తెలిసి కూడా చేస్తూ ఉంటాం. ఈ రెండాట్ల క్షమాపణ సిలువలో ఉంది. మనము తెలిసి చేసిన దానికి మనము ఖండింపబడతాం. అదే మనకి ఏ తప్పు చేశామో మనకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, అది తెలియదు అనుకోండి, సో అప్పుడు మనల్ని అపవాది ఖండించలేడు. అదొక రకంగా మంచిదే. కానీ పరిశుద్ధాత్ముడు అన్నీ మనకి తెలియజేస్తాడు. ఆయన నా పాపములన్నీ క్షమించాడు అని క్షమాపణ పొందుకుంటే 90% స్వస్థత పొందుకున్నట్టే. యు హావ్ రిసీవ్డ్ 90% ఆఫ్ ద హీలింగ్. బోత్ ఆర్ వన్. నేను ఇంకా పూర్తిగా క్షమించబడ్డానని మళ్ళీ అలా అనుకుంటా ఉన్నావు అనుకో, 100% స్వస్థపడినట్లే నువ్వు. యు 100% హీల్. సో ఫర్గివ్నెస్ ఈజ్ ఎ మేజర్ కీ ఫర్ హీలింగ్. నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేక నడుమని చెప్పుట సులభమా? అంటే యేసుప్రభు వారు ఏమంటున్నారు? ఎవరి పాపాలు క్షమించబడ్డాయో వారు స్వస్థపడాల్సిందే. అందుకే ఆయన సిలువలో మన పాపము లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల. రైట్, లెట్స్ గో అహెడ్. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయు గలవాని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చి ఉన్న దేవుని మహిమపరిచిరి. చూడండి, ఈ భూమి మీద యేసుప్రభు వారు మనిషిలాగా వచ్చారు. ఆయనకి అధికారం ఇచ్చాడు. అంతకుముందు ఆయన ప్రవక్తలకు ఇచ్చేవాడు ఈ అధికారం. ఏలియా, ఎలీషా వాళ్ళు కుష్ఠరోగులను స్వస్థపరిచేవారు, అద్భుతాలు చేసేవారు. ఐజయా, ఏషియా కూడా చేశాడు. ఆ రాజుకి మరణకరమైనటువంటి వ్యాధి ఉంటే ఆ వృక్షపు ఆకులు రాస్తే తగ్గిపోతుందంటే వాళ్ళని క్షమించే అధికారము, స్వస్థపరిచే అధికారము ఆయన ఆది నుంచి ఇస్తూనే ఉన్నాడు. అయితే అది సంపూర్ణమైనటువంటి స్వరూపం అనేది యేసయ్య ద్వారా వచ్చిందనమాట. ఎందుకంటే జగత్ పునాదికి మునిపే వధింపబడిన ఆ అధికారముతోటి, ఆ వధింపబడిన గొర్రెపిల్ల యొక్క అధికారం మీదే అతను వధింపడ్డాడు. కాబట్టే ఆ అధికారాన్ని వాడుకొని ఏలియా, ఎలీషా, మోషే వీళ్ళందరూ కూడా మరి స్వస్థపరిచారు. మీరు చూస్తే ఎడారిలో ఒక సర్పము వారిని కాటువేస్తూ ఉంటే ఆయన ఆ ఒక సర్పాన్ని ఎత్తుతారు సిలువలో. అంటే యేసుప్రభు వారు శాపమై ఆయన్ని శాపముగా ఆయన ఎత్తబడినప్పుడు మన శాపాలన్నీ ఆయనలోకి వెళ్ళిపోయి మనకి విడుదల. సీ దాట్ నౌ. సో అది ఇప్పుడు సంపూర్ణంగా వచ్చింది కాబట్టి అసలు సిలువ సంపూర్ణమైన స్వస్థత తీసుకురావాలి. Well, that's the revival. Let's read verse 13. అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనడని చెప్పాను. మరి సిలువ అంటే ఏంటి? వాట్ ఈస్ క్రాస్? క్షమాపణ అంటే ఏంటి? దేవుని యొక్క కనికరము. అందుకే అంటాడు, యూ క్యాన్ స్టాప్ ఎనీథింగ్ బట్ నెవర్ స్టాప్ కాలింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్. ద వర్స్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్ ఇస్ స్టాప్ కాలింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో పాపము కంటే చెడ్డదేంటో తెలుసా? దేవుని నామమున ప్రార్థన చేయకపోవడమే. పాపం కంటే చెడ్డది కూడా పాపమే అవుతుంది. దెర్ ఆర్ క్యాటర్స్ ఆఫ్ సిన్. ద గ్రేటెస్ట్ సిన్, అన్నిటికంటే పెద్ద పాపం ఏంటంటే దేవుని నామమున ప్రార్థించకపోవడమే, దేవుని వద్దకు వెళ్ళకపోవడమే. ఇలాంటి పొరపాటు సౌలు చేశాడు. ఇంక దేవుడు నా ప్రార్థన వినడానికి వ్యతిరేకమైపోయాడు. కానీ దావీదు అలా కాదు. ఆయన సన్నిధిలోనే నా పాపాలు, నా తల వెంట్రుకలు దాటిపోయాయి అని చెప్పి అక్కడే ఉండి ప్రార్థించాడు. మళ్ళా హృదయానుసారుడు అనిపించుకున్నాడు. సీ దాట్ నౌ. అంటే ఒక మనిషి దేవుడి నుంచి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే సిలువలో ఆయన ఏం దొరుకుతుంది? క్షమాపణ. అంటే సిలువ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద మెర్సీ. క్రాస్ ఈజ్ నథింగ్ బట్ ఫుల్ ఆఫ్ గ్రేస్. అందరూ చెప్పండి, సిలువ అంటే సంపూర్ణ కృప. అందరూ కూడా అదేదో భారం అనుకుని ఉన్నాను. క్రాస్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్. అందరూ చెప్పండి, ఆయన సిలువ అంటే సంపూర్ణ కృప. దట్స్ ఫుల్ ఆఫ్ గ్రేస్, ద క్రాస్. అందుకే పాపులంటే ఆయన వద్దకు రావాలంట, రోగులు ఆయన వద్దకు రావాలంటే, ఎనీథింగ్ దెర్ ఈస్ హై లెవెల్ ఆఫ్ మెర్సీ. అందరూ చెప్పండి, ఆయన కృప ఆకాశము కంటే గొప్పది. హిస్ గ్రేస్. సో నీకు ఎంత పెద్ద రోగమైనా యూ క్యాన్ కమ్, నువ్వు క్షమాపణ పొందుకోవచ్చు. అదే రీతిగా స్వస్థత కూడా పొందుకోవచ్చు. సీ దట్ నౌ.
సో హీలింగ్ ఈస్ కనెక్టెడ్ టు ఫర్గివ్నెస్. ఆల్రైట్, నౌ లెట్ us go to James. యాకోబు 5:13-16. ఒకవేళ నువ్వు పాపం చేసి ఉండొచ్చు, ఆ పాపం వల్లే ఈ రోగం వచ్చిందని కూడా అనుకోవచ్చు. లెట్ us see the worst case. ఓకే, అప్పుడు నువ్వు దేవుడి నుంచి వెళ్ళిపోవడం అవసరం లేదు. మీరందరూ కూడా మరి సైతానుడు ఖండించవచ్చు, మరి ఖండించకపోవచ్చు. ఒక్కొక్కసారి నువ్వేం చేయవు, నీ తల్లికి తండ్రికి ఉంటుంది షుగర్ వ్యాధి, డాక్టర్లు అడుగుతారు మీ మమ్మీకి ఉందా, మీ డాడీకి ఉందా, హార్ట్ ప్రాబ్లం ఉందా, అయితే వస్తుంది మందులు వాడు. మరి దానికి ఏం చేస్తావు? నువ్వు చేసినా చేయకపోయినా, తాత ముత్తాతల నుంచి చేసిన ఆదాము నుంచి శాపాలున్నా యేసు సిలువలో అన్నిటికీ క్షమాపణ దొరుకుతుంది. యు సీ దట్ నౌ? యా, క్యారీ ఆన్. మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషము కలిగెనా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. Alright. మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయడు. అలాగని నువ్వు సరే ఇప్పుడు క్షమాపణ గురించి పేరెత్తకుండా యేసు నామమున ప్రార్థన చేస్తే ఏమవుతుంది? రెండు చూద్దాం. క్షమాపణ అనే పేరు ఎత్తలేదు. ఇక్కడ యేసు ప్రభు వారు మనం చూస్తే మత్తయి 9లో ఆయన ముందు స్వస్థత అన్నాడా, క్షమాపణ అన్నాడా? క్షమాపణ. హి ఫస్ట్ టుక్ ద నేమ్ ఫర్గివ్నెస్. ఆయన క్షమాపణ అనే పదాన్ని ముందు వాడాడు. He gave preference to the word forgiveness rather than healing. While they have come for healing, the priority should be given for healing. వాళ్ళు వచ్చిన స్వస్థతకి, స్వస్థత అనే పదానికి మరి ప్రాముఖ్యత ఇవ్వాల్సింది పోయి ఆయన క్షమాపణ అనే పదానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. ఇక్కడ చూద్దాం, ఎవరైనా వ్యాధి కలిగి ఉంటే సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఓకే, చూద్దాం నెక్స్ట్. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు. అంటే దేవుడు ఈ వ్యక్తిని స్వస్థపరుస్తాడు అని ఆ పెద్దల విశ్వాసం కలిగి ఉండాలంట, నువ్వు నమ్మాలా? రైట్. ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఒకవేళ యేసునామమున ప్రార్థన చేసిన స్వస్థత కొరకు, ఒకవేళ పాపాలు చేసుంటే అవి ఏమవుతాయంట? క్షమించబడతాయి. సో ఇక్కడ చూస్తే క్షమాపణ, స్వస్థత రెండు ఒకేసారి జరుగుతున్నాయి. అరే ఇంత ఘోర పాపం ఏదో చేసి ఉంటాను, తెలిసి చేసి ఉంటాను, ఏదో చేసి ఉంటానని నువ్వు అనుకుంటున్నావా, లేక తెలిసి చేసావా? రెండట్లకి నువ్వు క్షమాపణ పొందుకోవచ్చు, స్వస్థత పొందుకోవచ్చు. ఒక్కొక్కసారి మరి నీకు తగినంత మాత్రాన దేవుడు నన్ను క్షమించలేదేమో అనడానికి లేదు. మరి ఎలాగా? హౌ డు యూ హ్యాండిల్ దిస్? మార్కు సువార్తలో ఒక మాట ఉంటుంది. లెట్స్ గో టు మార్క్ 16-18, 16 and 18. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఇంగ్లీష్ లో చూస్తే ఇఫ్ దే షాల్ లే హ్యాండ్స్ ఆన్ ద సిక్ అండ్ దే షాల్ రికవర్. రికవర్ అంటే, రికవర్ అనేది సాధారణంగా చూడండి, ఇప్పుడు రికవరీ పీరియడ్ వారం, 2 వారాలు, మరి సీరియస్ అయితే నెల, 2 నెలలు. సో యూనో, బట్ దెర్ ఈస్ అ రికవరీ పీరియడ్. నువ్వు బాగా రెస్పాండ్ అవుతున్నావా? దెర్ ఈస్ అ రికవరీ పీరియడ్. వారం రోజులు, 4 రోజులు. ఓకే, యాక్సిడెంట్ అయిందా, కాలు కుట్లు వేశారా, ఓకే 10 రోజులు. దాన్ని రికవరీ టైం అంటే 10 రోజుల తర్వాత నడవచ్చు, 5 రోజుల తర్వాత నువ్వు మళ్ళీ ఆహారం తినవచ్చు, అప్పుడు దాకా లిక్విడ్ డైట్ తీసుకో. రికవరీ అదొక సీజన్. కొన్ని వాటికి సంవత్సరం పాటు నువ్వు రెస్ట్ తీసుకోవాలండి. 1 ఇయర్ స్లోగా, తర్వాత నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోండి. రికవరీ టైం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అన్ని అద్భుతాలు వెంటనే జరగకపోవచ్చు, కొన్ని అద్భుతాలు నెమ్మదిగా జరుగుతాయంట. అద్భుతం అంటే వెంటనే జరుగుతుంది. ఆఫ్ కోర్స్ స్లోగా జరిగినది అద్భుతమే. రికవరీ ఈజ్ స్టిల్ ఎ మిరకల్. అయితే మరి నీకు 9 నెలలు పట్టినా నువ్వు స్వస్థపడడానికి, 10 నెలలు పట్టినా, 2 సంవత్సరాలు పట్టినా, నువ్వు ప్రార్థించిన మొదటిసారే దానికి సంబంధించినటువంటి పాపాలు ఉన్నా లేకపోయినా క్షమించబడ్డాయి. సో ఈ 9 నెలలు నువ్వు కన్నింపబడకుండా ఆ స్వస్థత మీద, రికవరీ మీద కేంద్రీకరించాలి. ఇఫ్ యు లే హ్యాండ్స్ ఆన్ ద సిక్ దే షాల్ రికవర్. రికవర్ అంటే ఏంటి? నీవు కోలుకుంటావు. ఎంతమందికి తెలుసు కోలుకోవడం అనే పదము? ఇది వెంటనే జరుగుతుందా, టైం పడుతుందా?
సో నువ్వు ప్రార్థించినప్పుడే నువ్వు క్షమించబడ్డావు. సో నువ్వు ఇంకా దేని మీద కేంద్రీకరించాలా? కోలుకోవడం మీద. ఒకవేళ ఎవరికైనా నెమ్మదిగా ఇంకా వ్యాధి పోలేదనుకుంటున్నారా? నీవు కోలుకుంటున్నావు, నేను తప్పకుండా కోలుకుంటాను అనే దాని మీద నువ్వు కేంద్రీకరించుకుంటూ ముందుకెళ్ళిపోవాలా. దట్స్ సెకండ్ కైండ్ ఆఫ్ రికవరీ. దట్స్ ఇట్. సో ద వర్స్ట్ థింగ్ ఈజ్ నాట్ కాలింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్. అంటే అన్నిటికంటే పెద్ద పాపం ఏంటి? దేవుని నామమున ప్రార్థన చేయకపోవడమే. యూ కెనాట్ సే దట్ అండ్ ఫర్గివ్ దిస్. నో, యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. దీన్ని అర్థం చేసుకోవాలి. మీరు చేతులేసి ప్రార్థన చేయాలంట, అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ నమ్మువారి వల్ల కనపడతాయంట. ఒకవేళ నీకు రోగం ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, నీకు విశ్వాసం ఉందో అనుకో, నువ్వు ఇతరుల మీద చేతులు వేస్తే ఆ క్యాన్సర్ రోగులు బాగుపడతారు. ఆ తర్వాత విశ్వాసం వచ్చి నీకు త్వరగా తగ్గుతుంది. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? సో ఇక్కడ విశ్వాసం కావాలని. ఓకే, సరే, ఎందుకని ఇలా జరుగుతుంది? మరి చాలా మంది ఎందుకు చేయరు అంటే, వీడి తప్పు చేశాడు, తప్పు చేసిన వాడు శిక్షకి అర్హుడు, అది అనుభవించాలి కనుక వాడు ప్రార్థించరు. ఒక్కొక్కసారి ఆ భార్య ప్రార్థించదు ఆ భర్త కోసం, అనుభవించని. ఆ భర్త ప్రార్థించిన భార్య కోసం అనుభవించని. ఎందుకంటే లోపల ఏ మనస్సు ఉంది? ఖండించే మనస్సు. ఎ స్పిరిట్ ఆఫ్ కండమేషన్. థింగ్స్ హ్యాపన్ లైక్ దాట్. అందుకనే ఈ రోజు నుంచి నీ హృదయము కనికరముతో నింపబడిన గాక. యేసుప్రభువు ఎలా అనుకునేవారు? అందరికంటే తీర్పు తీర్చాలంటే ఆయనే తీర్చాలా. హీఈస్ పర్ఫెక్ట్. కానీ ఆయనే కనికరించాడు. శాస్త్రులు అంటాడు, నేనే కనికరించాను, మీరెందుకు ఖండిస్తారు? హూ ఆర్ యూ టు కండెమ్? ఐ ఫర్గివ్, దట్స్ ఇట్, పీరియడ్. నేను క్షమించాను, అంతే, అంతటితో అంతం. దాన్ని మళ్ళీ తీర్పు తీర్చడానికి వీళ్ళు. అందుకే ఎవరైనా దగ్గరికి వస్తే, ఎవరు ఖండించిన దగ్గరికి రండి, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తా. సాధ్యమైనంత వరకు మనము విశ్వాసంలో ఉంటాం, ముందుకెళ్తూ ఉంటాం. అయితే పౌలు అంటాడు కొరింథీ సంఘముతో, మీరు ఇంకా పసిబాలు వలె ఉన్నారు. చూడండి, చిన్నపిల్లలు పాకుతారు, పడిపోతూ ఉంటారు, నడుస్తూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. సో నువ్వు ఎదిగే వరకు కొన్నిసార్లు ఇలాగా పడిపోతూ ఉంటావు. అప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు, నిన్ను క్షమిస్తాడు. రోమిల్కి రాసిన పత్రిక 6:14, Romans 6:14. నీవిక దేవుడి నుంచి వెళ్ళిపోకుండా దేవుని వద్దకే రావాలా. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇట్ ఈస్ ఎ ట్రూత్. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. అంటే నువ్వు కృప కింద ఉన్నావంటే మళ్ళా వచ్చేయమంటున్నాడు దేవుడు. ఎంతమందికి ఇది తెలిసి దేవుడు మంచోడు పరిశుద్ధంగా ఉండాలనిపిస్తుందా? దట్స్ ఇట్. చూసారా ఏం జరుగుతుందో? యూ వాంట్ బి హోలీ. ప్రతిసారి పాపం చేసినప్పుడు మళ్ళా చేయకుండా ఉండాలని అనిపిస్తుందా? యు సీ దట్ నౌ. ఇంకా ఎదగాలన్నది, ఇంకా ప్రార్థించాలి, దాన్ని జయించాలి, రెండోసారి చేయకుండా ఉండాలని అంటది. సో గ్రేస్ ఈజ్ ఎవన్ పవర్ఫుల్. కృప నీకు క్షమించడమే కాదు, క్షమాపణ నీకు మారు మనసునిస్తుందంట. క్షమాపణ నీ మనసును మారుస్తుందంట. ఫర్గివ్నెస్ చేంజెస్ యువర్ మైండ్. ఇట్ టర్న్స్ టు గాడ్ టు బి రైచియస్ అండ్ హోలీ. దేవునిలాగా అవ్వాలని ఆయన ఇష్టము, ఆయన చిత్తం నెరవేర్చాలి. ఈ దేవుడు నన్ను ప్రేమించాడు, క్షమించాడు, ప్రభువా ఏం చేయాలో చెప్పు. ఆయన నాకు బలాన్ని చేయకుండా ప్రార్థన అలవాటుని. యు సీ దట్ నా. పౌలు అంటాడు, నేను ఏది చేయకూడదు అనుకుంటున్నానో దాన్ని చేస్తున్నా. ఎవరైనా ఎప్పుడైనా ఈరోజు ఎవరిని తిట్టకూడదు అనుకుని వెంటనే తిట్టుకుని తిట్టారా? యా. ఈరోజు కోపం రాకూడదు అని అనుకుని ఎవరైనా కోప్పడ్డారా? అందరూ కోప్పడతారు. యు సీ దట్ నా. సో కృప నీ క్షమించి ప్రేమతో ఆ సామర్థ్యాన్ని నీకు ఇస్తుంది చేయకుండా అనుకున్నాను. యు సీ దట్ నా. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనే వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అంటే ఏంటి? నీవు కృప కింద ఉన్నావు. సో యువర్ కండమేషన్ ఈజ్ రిజాల్వ్, యువర్ హీలింగ్ ఈజ్ రిజాల్వ్. బిలీవ్ ఇన్ రికవరీ అండ్ హీలింగ్. అప్పుడప్పుడు శరీరం ఇంకా ఆ నొప్పి పోదు, ఆ రోగం పోదు, ఇంకా ఉంటుంది. టెస్ట్లో చేస్తే ఇంకా నొప్పులు వస్తున్నాయి, ఇంకా గుండె ఆగిపోయినట్టు ఉంటుంది, ఇంకా క్యాన్సర్ పోలేదు, ఇంకా ఎయిడ్స్ పోలేదు, ప్రార్థిస్తున్నావు, ఏంది ప్రభువా? నో. ఆ నొప్పి పెరిగినప్పుడు, అది పెరిగినప్పుడు ఇంకా కేంద్రీకరించాలా. రికవరీ, అందరూ కోలుకోవడం అనండి. యా, ఫోకస్ ఆన్ రికవరీ. The more the devil attacks you, the more you need to focus on recovery. ఆ షుగర్ ఇంకా పెరుగుతుందా, బీపీ పెరుగుతుందా, థైరాయిడ్ పెరుగుతుందా, టీబీ పెరుగుతుందా, ప్రార్థించి ఇంకా పెరుగుతుందా? అయినా నువ్వు ఒకటే నమ్మాలా, నేను కోలుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఫర్ అ లాంగ్ టైమ్, డోంట్ గెట్ కండెమ్డ్ అగైన్. నువ్వు రికవరీ మూడ్లో ఉన్నావు. దాని మీద అందుకే అంటాడు పౌలు, గురి వద్దకే చూస్తున్నా, సైడ్కి చూడకూడదు. నీ కళ్ళు అటు ఇటు చూడకూడదు అంట, సామెతల్లో ఉంటుంది. ముందే చూడాలంట. నీ కన్నులు అటు ఇటు చూడక దేవుని వాక్యం యొక్క ముందు సూటిగా చూడు అంటాను. రికవరీ మోడ్, నన్నే చూడు. ఈ రోజు ఈ వాక్యం అంట వారందరూ కోలుకొనును గాక. యు విల్ రికవర్ ఇన్ జీసస్ నేమ్.
లార్డ్ జీసస్ అయ్యా ఏ ప్రాంతాల్లో ప్రపంచంలో నలుమూలలు ఎక్కడెక్కడ చూస్తున్నారో వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. లార్డ్ టచ్ దెమ్, విజిట్ దెమ్, హీల్ దెమ్ అండ్ సెట్ దెమ్ ఫ్రీ. లార్డ్ దోస్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్, లార్డ్ హీల్ దెమ్. ట్యూమర్స్, పెయిన్, సిక్నెస్, చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులు, లార్డ్ జీసస్ హీల్ దెమ్ నౌ, సెట్ దెమ్ ఫ్రీ. పరిపూర్ణమైన విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దయ్యా. ఇదిగో తల నుంచి అరికాల వరకు నొప్పులు, చర్మ వ్యాధులు, గెడ్డలు, కణితులు, రక్తస్రావము, బీపీ, షుగర్, థైరాయిడ్, టీబీ, మానసిక వ్యాధులు, నిద్రలేమి, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, గెడ్డలు, whatever it is, Lord, from head to toe, complete healing in Jesus mighty name. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you.